हम लोग 5 साल के नीचे कर्जा करके जमीन गांव के बेच के पूरा कर्जा चीज़ां बेच के हम लोग घर बने। अब वो घर जाता बोल तो किधर जाना? तुम देते बोल रहे डबल बेडरूम, किसको देते, कितनों को देते? एक घर एक भाई नीचे बन लिया, एक भाई ऊपर बन लिया, एक भाई ऊपर बन लिया, किसको किसको देते? अब तुम पूरा 3 मंजिल पूरा गिराते बोल रहे, तुम किसको देते? तुम इतने साल से नहीं, सो आज गिराना कहीं को तुम्हारे को? हाँ, हम रेवंत रेड्डी को वोट नहीं डाले, हम केसीआर को वोट डाले। हम इतने साल से कौन भी नहीं हमारे नाम को नहीं आए, इसको क्या जरूरत है? रेवंत रेड्डी को क्या जरूरत है? हाँ, हमारे घर गिरा के हम लोगों को घर दे तो बोलते तुम्हारा घर नको, तुम्हारा डबल बेडरूम नको, हमारा घर हमको होना, हमारा घर हमारे को होना। हमारा घर का लोन भी नहीं फिटा, छोटे छोटे बच्चे वाले, हाँ, अम्मा बीमार शुगर बीपी के, उनको कुछ भी हो गया तो कैसा? अब हम किधर जाना? हमारे को डबल बेडरूम नको, हमारा घर हमारे को होना। నా పేరు రాఘవేంద్ర, నేను కేసీఆర్ నగర్లో ఉంటాను. ఇక్కడ జరిగేది మొత్తం కూడా పేద కుటుంబాల మీదన ఇప్పుడు పడేది హైడ్రా అనేది. ఇన్ని రోజులు లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే హైడ్రా మీద పడిండు. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లా ప్రకారము రెగ్యులేషన్లు చేద్దామని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇది రెగ్యులేషన్ లేదు, ఇది పట్టాదారు అని చెప్పి ఒక సుందరీకరణ పేరుతోని పేద కుటుంబాల మీద పడుతున్నాడు. అట్లాగే ఇప్పుడు ఏ ప్రతిపక్షం కూడా మాకు ఎటువంటి భరోసాలు ఇస్తలేరు. ఇంత జరుగుతున్నా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తలేడు. మేము ఇదే ప్రతిపక్ష నాయకులు మాకు ఓట్లు అడిగిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కూడా ఎవరు కూడా వస్తలేరు. దయచేసి ప్రజలకు చెప్తున్నాము, మీరు ఓటేసేటప్పుడు అందరికీ చూసి ఓటేసుకోవాలి. ఈ ప్రభుత్వం అనేది అది కాదు, ఆ ప్రభుత్వం అనేది ఉండదు. ఎండ్ ఆఫ్ ది కే మనమే ఇక్కడ తిప్పలు పడేది. ఈ కేసీఆర్లో కూడా దగ్గర ఒక 3000 కుటుంబాలు ఉంటాయి. ఈ 3000 కుటుంబాలు కూడా ఒక ఊర్లో విలేజ్లో పల్లెటూళ్ళలో స్థలాలు అమ్ముకొని ఇక్కడ తక్కువ వస్తుందని చెప్పి విధానంతోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ మూసినాదాన్ని చూసుకోలేదు, ఆ మూసినాదాన్ని కబ్జా చేయలేదు. ఇక్కడ కాకపోతే పట్టాదారు ఏదైతే ఉందో ఆ పట్టాదారు దగ్గర నుంచి ఇక్కడ కొన్న వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడి వాళ్ళు కూడా దీనికి కబ్జా చేసిన వాళ్ళు కూడా కాదు. దీన్ని రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ఇంకా మీదనైనా పేదోళ్ళ మీద కడుపు మీద కొట్టకుండా మీరు దీన్ని పరిగణలోకి తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ అష్ఫాక్. నేను ఇక్కడ దాదాపు 7 సంవత్సరాల నుంచి ఉంటున్నా. గవర్నమెంట్ అధికారులు ఇదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్తున్నారు కదా, ఒక ఇల్లు కట్టే ముందు మినిమం 1 నెల టైం పడుతుంది. ఆ నెల లోపట్ల వాళ్ళు వచ్చి ఆపేస్తే మనకు తెలిసి ఉంటుంది ఇది గవర్నమెంట్, ఇది ల్యాండ్, ఇది బఫర్ జోను, ఎఫ్టీఎల్ అని. కానీ ఇక్కడ అన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, పర్మిషన్లు తీసుకొని ఇల్లులు కట్టినవి ఉన్నాయి. మొన్న నెల క్రితం కట్టిన ఇల్లులు ఉన్నాయి. ఎవరు వచ్చి ఆపుతలేరు. ప్రజెంట్ వచ్చేసి ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మొత్తం కేసీఆర్ గారికి గొలవడుతున్నా అని చెప్తున్నారు. ఏది నిజము, ఏది అబద్ధము, ఏడు వరకు పోతున్నాయి, పోయిన వాళ్ళకి ఏది నష్టపరిహారం అనేది ఇప్పటిదాకా ఏం తెలియలేదు. ఇక్కడ దాకా కడిగేస్తారు అనేది కూడా తెలుస్తలేదు. ఓన్లీ న్యూస్లో చెప్పింది తప్ప ఇప్పటిదాకా మేము వినలేదు గవర్నమెంట్ అధికారులతోటి. కొందరు డబల్ బెడ్రూమ్ అంటారు, కొందరేమో 1600 ఇల్లులు పోతున్నాయి అంటున్నారు. ఏది జీరో ఇన్ఫర్మేషన్. అట్లా ఇబ్బందితోటి ఎంతోమంది హార్ట్ పేషెంట్లకి హార్ట్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఇప్పటిదాకా ఒక నోటీస్ కాదు, ఒక గవర్నమెంట్ అధికారి రాలే. 4 నెలల క్రితం డిప్యూటీ కలెక్టర్ మేడం వచ్చి వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ గవర్నమెంట్ వాల్యూని బట్టి 3-4 అంతస్తుల రేట్ ఎక్కువ పెట్టి మీకు ఇచ్చి మీ ల్యాండ్ కొనుక్కొని మరీ డెవలప్ చేస్తారు, కానీ మీకు ఇట్లా ఆక్రమం చేసుకోము వాళ్ళని డిప్యూటీ కలెక్టర్ మేడం వచ్చి చెప్పారు. రెవెన్యూ అధికారులు వచ్చి చెప్పారు, మున్సిపల్ అధికారులు వచ్చి ఇదే మాట చెప్పారు. అట్లా చెప్పి సర్వే చేసుకుని వెళ్ళారు. ఇప్పటిదాకా వాళ్ళు రాలేదు. ఇప్పుడు సడన్లీ గూల కొట్టేస్తాం అది అంటే మనం ఇల్లు ఖాళీ చేయలేదు, అట్లనే ఉన్నాయి. మన వస్తువులు అన్నీ అట్లనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం చేయాలో మనకు అర్థమవుతలేదు. ప్యానిక్ ఉన్నారు పబ్లిక్ మొత్తం. ఏం చేద్దామనేది మనకు తోస్తలేదు. జాగ్రత్త, మా ఇండ్లు తీసుకోకు, ఎందుకంటే మేము కష్టపడి కట్టుకున్నాము. కష్టపడి రూపాయి సంపాదించుకొని కట్టుకున్నాము. ఇండ్లు తీసుకోవద్దు. మేము 20 సంవత్సరాలు అవుతుందన్న ఇల్లు కట్టి. మేము పర్మిషన్లు అన్నీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఉంది, పక్కా రిజిస్ట్రేషన్ ఉంది. ఇది ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్. ఆయనే యాదే ఇది జాగా ఆయన ప్లాట్లు చేస్తే మేము కొన్నాం. మా బడ్జెట్లో వస్తుందని కొనుక్కున్నాం. మేము లేడు, ఆయన చనిపోయిండు. వెంచర్ చేసినాక మేము ఇల్లు కట్టినాక చాలా రోజులకు చనిపోయిండు. అప్పటి నుంచి మేము ఎన్నే ఉన్నాం. మేము మా కష్టపడి మేము కొనుక్కున్నాం కదా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాకు అప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేవు. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమి ఇవ్వలేరు. సర్వే మాత్రం చేసిర్రు.
వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే మీరు బాధపడకండి అమ్మ, మీ ఇండ్లు తీసేసినా కానీ మీకు ఈడున్న రేటు కంటే డబుల్ ట్రిపుల్ రేట్ ఎక్కువనే ఇచ్చి తీసేసుకుంటారు, టైం ఇస్తారు, అన్ని ఇస్తారు, అట్లా ఏం గులగొట్టారు, సడన్గా వచ్చి గులగొట్టారని చెప్పారు. ఇప్పుడేమో సడన్గా వచ్చి గులగొడతారు, కనీసం సామాన్ తీసుకునే ఆప్షన్ కూడా ఇయ్యరు, అది ఇది అని అంటున్నారు. కానీ మేమైతే పుక్యానికి వచ్చిన భూమిలో కట్టుకోలే, మేము ఎవ్వరు ఆక్రమించి కట్టుకోలే, మేము ఎవరి భూమిలలో కట్టుకోలే, మేము అసలు కబ్జా ల్యాండ్ కాదు ఇది. మూసీ సుందరీకరణ చేయాలంటాడు, మస్తుగా ఉంది కదా ప్లేసు, ఈ ఇండ్లన్నీ ఇంత దూరం తీసుకొని ఏం చేసుకుంటాడు, ఆయన లబ్ధి కోసము పేదవాళ్ళని కష్టపెట్టుడు అది మంచిది కాదు కదా. ఓట్లేసి గెలిపించినందుకు న్యాయం చేయాలి పేదోళ్ళకి, కానీ అన్యాయం అయితే చేయకూడదు కదా. అట్లా ఎట్లా చేస్తారు చెప్పండి. మాకు టైం ఇవ్వాలి, మాకు ఒకవేళ తీసుకుంటే ఆయనకు మంచి జరుగుతుంది, మిమ్మల్ని తీసేద్దా అనుకుంటే మాకు టైం ఇవ్వాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. మేము కష్టపడి కట్టుకున్నాం, మేము డబుల్ బెడ్రూమ్లు ఆశించట్లే, ఎందుకంటే మాకు అవసరం కూడా లేదు. ప్రభుత్వం నుంచి ఏమో వస్తుందని ఆశించేటోళ్ళకి ఇవ్వాలి, మేము అది ఆశించకుండా మా కష్టం మేము కొనుక్కొని కట్టుకున్నాం. మా పిల్లలు చిన్న పిల్లలు, మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు బీటెక్ చేసి బీటెక్లు కూడా అయిపోయినాయి, ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఇన్నే చదివిపించినాం మేము పిల్లల్ని. ఇప్పుడు వచ్చి సడన్గా వచ్చి పోతాయి అది ఇదని మార్కులు వేస్తే మేము ఏం చేయాలి, ఎటు పోవాలి, మా బాధ లేనిది, ఇబ్బందులు ఏంది, బాగాలేని వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, అందరికి షుగర్లు, ఆ పేషెంట్లు ఈ పేషెంట్లు ఉన్న వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు. సూదులు పెట్టుకొని ఎంతోమంది వచ్చి చూసిరా, గ్లూకోజులు సూదులు పెట్టుకొని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా చేయొచ్చా? ఎవరిదైనా ఒకటే కదా, ఆయన సొమ్మైతే ఏమి తీసుకోలే కదా.